హలో మై డియర్ గాయ్స్, హాయ్ గాయ్స్. ఈరోజు మేము ఖమ్మం నుండి బయ్యారం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు మొత్తం బ్లాగ్ అంతా మీకు తీసి చూపిస్తాం. మీరు ఒకవేళ వెళ్ళాలన్నా కూడా ఈ వీడియో మీకు పనికొస్తుంది. అంటే మీరు వెళ్ళే ఉండొచ్చు, కొంతమంది వెళ్ళిన బట్టికి మేము చూపిస్తాం. మేము కూడా ఈరోజు ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫ్రెండ్స్. అన్నీ ఉండడం గిండడం అన్నీ చూపిస్తాం, అన్ని బ్లాగులు ఉంటాయి. డోంట్ మిస్. అని అంటున్నా. వెళ్ళే ముందైతే గుడికి దండం పెట్టుకోవడం చాలా మంచిది. ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చారు అందరూ. ఫైనలీ దండం పెట్టుకోవడం అయితే అయిపోయింది గుడి దగ్గర. మొత్తానికైతే గుడి దగ్గర దండం పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడే వస్తున్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి. నేను బయటే ఉన్నా గుడి దగ్గర. ఇగో ఇప్పుడే వచ్చారు గుడి దగ్గర దండం పెట్టుకొని. అందరం పెట్టి మా సాయి చిన్నప్పుడు చూస్తాం. 2 సంవత్సరాలు మన ఫ్రెండ్షిప్. మినిమం ఒక 15 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ కలిసాం. మాది చిన్నప్పటి నుంచి ఎంత కలిసి ఉంటా అంటే మాకు కూడా తెలియదు. ఆ చిన్నప్పటి నుంచి మాత్రం ఇగో ఈ బొట్టు పెట్టుకోవడం మాత్రం అస్సలు మాట్లాడు తెలుసా. వీడు అట్లుంటుంది వీడితో పంచాయతీ. కానీ వీడికి చెప్పకూడదులే, కానీ కలిసిపోవాలి మాత్రం మామూలు కాదు అసలు. ఇచ్చి పడేస్తుండే వీడు ఒకడు. మీ ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో వీడు వచ్చి తోడతాడు. వీడు ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచి అంతే వీడు. అయితే బయలుదేరినాం. మళ్ళీ ఏం కాకుండా చూస్తాను. ఆడ మొక్కుంటాండి హాయిగా. మొక్కుంటున్నాను నా వీడియో చూసి. ఇంకో ఫోన్ తీసుకోండి. ముందు ముందు వేసుకొని అయితే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? ఏ రెస్పాన్సిబిలిటీ ఇంగ్లీష్ వేరే లెవెల్ అసలు. ఇక అది లెవెల్ ఫ్యాన్స్ గ్యాస్ కొట్టిస్తాను ఆటోలో. ఇప్పుడే ఆటోలో అసలు గ్యాస్ కొట్టించుకుంటూ ఆ గ్యాస్ కష్టాలు ఏం చెప్పుకోను. ఇదే షాపు. కూరగాయలు తీసుకోవడానికి వచ్చినాము కంపల్సరీగా. ఫైనలీ కూరగాయలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం, రైస్ అన్ని తీసుకున్నాం. రైస్ అన్ని మొత్తం ఖాళీ. అన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇక వచ్చినాం. కరెక్ట్ డోర్నకల్ కాడు. డోర్నకల్ ఇటు డోర్నకల్, ఇటు డోర్నకల్ కాదు, ఇటు కార్ల కావట్లేదు, మధ్యలో ఉన్నాం. వెళ్తున్నాం. ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాం లొకేషన్ దగ్గరికి. ఎండ మాత్రం అది భయంకరంగా కొడుతుంది అసలు. ఈ టైంలో గేటు పడ్డది. ఏం చేయాలి అర్థం కావట్లే. 20 మినిట్స్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. ఆ గేట్ మాత్రం తీయట్లే. ఇగో మా వాళ్ళేమో అక్కడ ఉన్నారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు నీడకి. ఏం చేయాలి అర్థం కాక అయిపోయింది బ్రెయిన్. ఫైనలీ గేట్ పడని చెప్పి ఇక్కడ ఆగినాం అందరం కలిసి. మొత్తానికి అయితే లొకేషన్ బాగుంది రా. లొకేషన్ అయితే అడ్డగోలు ఉంది అసలు. ఖాళీ మా సాయి కూడా వచ్చేసాడు. ఇప్పుడే గేట్ పడ్డది. అందరం ఆగినాం ఇక్కడ. బండ్లన్నీ మా బండ్లన్నీ ఇదంతా. ఎక్కడ దాకా అంటే సర్లే అని చెప్పి ఇక తీసుకోవడం జరిగింది. భయారాడు
ఇంకా పోవాలి, ఇంకా ముందుకే, ఇంకా పోవాలి, ఇంకా పోవాలి. బయ్యారం ఊర్లోకి లోపలికి రావాలి. లోపలికి వస్తే ఒకటే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. మీకైతే ఇక్కడ పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి, మనకి ఇక్కడ కనిపిస్తుంది చెల్లపల్లి. దాన్ని దాటుకొని ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఈ రూట్ తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే ఇది రూట్. లొకేషన్ దగ్గరికి వచ్చినాం. పై గుట్టకితే వాటర్ ఫాల్స్ వచ్చేసింది. మొత్తం మేము చూపిస్తాం. ఎక్కాలంటేనే జర పైగా 1 కిలోమీటర్ నడవాలి. పైకి కిలోమీటర్ ఉంటుందంట. బయ్యారం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం మనం. ఇంకా పైకి ఎక్కడం ఒకటే బ్యాలెన్స్ ఉంది మనకి, అది కూడా ఎక్కేద్దాం. ఇప్పుడే వచ్చామండి, వచ్చినాం ఫ్రెండ్స్. చిరిగిపోయింది జర్నీ మాత్రం. మీరు మాత్రం వస్తే కనుక ఇట్లా బండ్లలో కొద్దిగా మంచి బండ్లు వేసుకొని రావాల్సింది కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ఈ బండ్లలో మంచి స్పీడ్గా రావచ్చు. మంచిగా అట్లాంటి ఒక ఆటో సెట్ చేసుకొని మీరు ప్రశాంతంగా రాండి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడే కేక్ తీసుకొని పైకి వెళ్తున్నాం. వేరే దగ్గరికి వచ్చేసినాం. అసలు మొత్తం గుట్టలు ఉన్నాయి, అసలు ఎక్కలేకపోతున్నాం. మొత్తం రాళ్ళు గిళ్ళు మొత్తం ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అయితే మొత్తం అసలు కష్టాలు పడుతున్నారు రావడానికి. వచ్చే మాత్రం కింద చూసుకొని రండి. అసలు మొత్తం రాళ్ళు గీళ్ళు మొత్తం అన్నీ, ముళ్ళు కూడా ఉండొచ్చు, జాగ్రత్త. ఈ కొంచెంసరికి నాకు ఆశ వచ్చేసింది. మా దాంట్లో బాడీ బిల్డర్ అండ్ సో మెనీ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నింటిలో వీడే ఫస్ట్ ఉండేది మా దాంట్లో. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నాం. ఇంకున్నారు. జోక్ ఏంటంటే వచ్చేదారిలో మావాడు చికెన్ మర్చిపోయిండు. అది హైలైట్ జోకు. మసాలా కోసం ఆగి చికెన్ మర్చిపోయిండు. అట్లుంటుంది. మా చోటు కూడా బాగా కష్టపడుతుండు. ఇంత ఎత్తు ఈ కట్టలు మూసుకుని రావడం అంటే ఇక అసలు అది హైలైట్. చోటు ఏంది మొత్తం రాలిపోతానంట కింద. ఇక ఆడికి పోయేసరికి ఒక్క పూలు ఉంటుంది మా దగ్గర. పడేసాడు మొత్తం పైన పెట్టి మళ్ళీ ఏరుకోవాల్సి వస్తుంది. మా చోటు బాగా కష్టపడతాడు, నాకంటే బాగా కష్టపడుతుంటే. నేనైతే ఖాళీ అసలు కేక్ ఒకటి పట్టుకొని వస్తాను. మా చోటు బాగా కష్టపడతాడు. అయితే ఇలాంటి కష్టాలు పడాల్సింది. ఏమంటావు చోటు? అంతే అసలు. జర మీరైనా కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ని తెచ్చుకోండి, ఎందుకంటే ఇలాంటి మేడం చాలా కష్టమైద్ది. మా సాయిగడ మాత్రం ఇక ఒక్క పెద్ద కట్ట పట్టుకొని వస్తాడు, చాలా పెద్ద కట్టేది. మా బర్త్డే బాయ్ కళ్ళు స్పెట్స్ పెట్టుకుని వస్తాడు. మా పరిస్థితి తాళ్ళు లేవు, ఏం లేవు, మొత్తం చేతం కట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. ఈ కష్టాలు ఒడిగి రాకూడదు. ఇదంతా గుట్టే అనమాట. ఇక్కడ నుంచి సుభాష, ఇక సుభాష అది ఫైనల్లీ ఎంతో లాంగ్ వచ్చాము. కానీ మా వాళ్ళు చికెన్ మర్చిపోయారు. పోయిందో అది అర్థం కావట్లేదు. ఇప్పుడే పంపించినాం వాళ్ళని పోవడం అని చెప్పి. ఈ గ్యాప్లో ఏ అప్డేట్ లేదు. దొరికిందంట మచ్చా, దొరికిందంట వస్తున్నారంట. ఇప్పుడే 2 కొండలు ఎక్కాం బ్రో. 2 కొండలు ఎక్కాం. స్టార్ట్ అయిపోయింది మా చోటు పరిస్థితి. చాలా కింద నుంచి ఎత్తుకొస్తున్నాడు. యాక్చువల్గా ఇటు నుంచి చాలా వాటర్ ఇట్లా వస్తాయి. బట్ ఇంత వర్షాలు ఎక్కువ కురవకపోవడం వల్ల లేవు, లైట్ గా వస్తున్నాయి. లిటిల్ బిట్ పైకి వెళ్తే రెయిన్ బాగా వస్తుంది, ఎంత జలపాతం మాదిరి వస్తుంది.
చూద్దాం, పైకి కూడా వెళ్దాం, చూపిస్తాం మొత్తం మీకు బయారం మొత్తం చూపిస్తాం. చాలా పెద్దది, చాలా పెద్ద కొండ. గుట్టకు వచ్చేసరికి అవుట్ అసలు వాళ్ళందరూ ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చూడండి అసలు. ఆడున్నారా? ఫ్రెండ్స్ వచ్చేసినాం, మేము ఫ్రెండ్స్ అందరం వచ్చేసినాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ కి. రోడ్డు మాత్రం మరీ దారుణం ఉంది. కొండ ఎక్కాలంటే చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా చిన్నగా మెల్లగా చూసుకొని చూసుకోండి. కొండలు గిండలు అన్ని తీయలేకపోయినాం, కానీ అలసిపోయి తీయలేకపోయినాం ఫ్రెండ్స్. లేకపోతే అసలు ప్రతి ఒక్కటి ఇంచు టు ఇంచు చూసేటోళ్ళము. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. అవును ఫ్రెండ్స్, అదే மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி புனிதமானது. தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா, சிவகாமியே சிவனில் நீயும் பாதியே.